పోటీ వచ్చే విధంగా మార్కెట్ కి వేలాది కోట్ల రూపాయల నిధులు కేటాయించి పొగాకును కొనుగోలు చేయించామండి మార్కెట్ ద్వారా. తర్వాత మార్కెట్ కూడా అమ్మకాలు జరిపిన తర్వాత లాభాలు వచ్చాయి. తర్వాత ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క రుణాన్ని కూడా చెల్లించినటువంటి వ్యవస్థ తీసుకొచ్చాం. ఆలోచన చేయట్లేదు. అంటే ఇప్పుడు ఒక్క నిమిషం రామారావు గారు, మళ్ళీ మనకి అలాగా అంటే కాదు వాదోపాదాలు వద్దు. మీరు చెప్పేది ఏంటంటే మార్కెట్ ద్వారా వీళ్ళు చెయ్యట్లేదు, మీరు మార్కెట్ ద్వారా చేస్తారు, ఎంత ఉత్పత్తి వచ్చినా మీరు కొనుగోలు చేస్తామని చెప్తాను. అంతే కదా హరిబాబు గారు, ఏంటి అలా ఉంటుందో? ఒక్క నిమిషం. అడుగుదాం ఒక్క నిమిషం. ఇది రాజకీయంగా అలా వాదోపాదాలకి వద్దు. ఒక్క నిమిషం రామారావు గారు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఒక మార్కెటింగ్ చైర్మన్ గా ఉన్నారు కాబట్టి ఆయనకు ఐడియా ఉంటుంది. అడుగుదాం, దానికి డౌట్స్ అడిగితే బాలకోట గారు కూడా సేమ్ అవి రైతులకు సంబంధించి చక్కగా చెప్తారు కాబట్టి. హరిబాబు గారు, ఏంటి ఇప్పుడు వాళ్ళు ఎవరైతే ప్రశ్నకి మీ దగ్గర సమాధానం ఏంటి? మార్కెట్ ద్వారా జరగట్లేదు. నేను ఒకటే చెబుతా ఉన్నానండి, ఇప్పుడు వాళ్ళ టైంలో వాళ్ళు ఏదో కొన్నాము ఆదుకున్నాము అని చెబుతున్నారు. ఆ రోజున వినుకొండ నుంచి అలాగే ఇటు ఒంగోలు జిల్లా నుంచి ఇటు పల్నాడు జిల్లా మొత్తం కూడా ఈ యొక్క పొగాకు రైతులు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ పరామర్శించిన పాపాన్ని కూడా పాలైన ఆ రోజున 7,000 ఉంది. రామారావు గారు, 7,000 రూపాయలు ఉంది మీ ప్రభుత్వం టైంలో. మీరు చూడండి, మేము మొన్న నల్లబర్లి పొగాకు 12,000 పెట్టుకున్నాం మేము. మీరు అది గమనించుకోండి, వాస్తవాలు గమనించుకోకుండా హరిబాబు గారు మీరేం చెప్తారు? 7,000 రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వంలో రైతులు సుభిక్షంగా ఉన్నారు. అలాగే మీ ప్రభుత్వంలో ఒక్కటండి, అది ఏ ప్రభుత్వం రైతులు సుభిక్షంగానే ఉండాలి, అది మాత్రం అందరూ చెప్పేదే కాదు. ఇప్పుడు వాటి గురించి వద్దు, కాదు. ఇప్పుడు హరిబాబు గారు మీరు చెప్పేది ఏంటి? 7,000 తీస్తున్నారు. అప్పుడు ఒక్క నిమిషం అది చెప్తున్నారు రామారావు గారు. అవే వద్దు, మళ్ళీ సబ్జెక్ట్ మొత్తం డివేట్ అయిపోద్దండి. అలాంటి వద్దని చెప్తున్నా. ఇవేవి అక్రమాల గురించి అన్యాయాల గురించి కాదు, రైతుల గురించి కాదు. రైతులకు ఏం చేయాలి, నిజంగా ఏం చేస్తే బాగుంటుంది? మీరు చెప్పేది ఏదో మార్కెట్ ద్వారా చేస్తాం కాబట్టి అని. ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే పొగాకు పోటీ వేలం కేంద్రాలు ప్రైవేట్ సిండికేట్ గా అయిపోయి మొత్తం అంతా ఏదో అక్కడ కుమ్మకు చేస్తున్నారు. నిజంగా అలాంటిది ఉందంటారా హరిబాబు గారు? ఏం లేదు. దీనికి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న స్పష్టంగా చెప్పారు. 200 కంటే పైసా తగ్గటానికి కూడా వీల్లేదని స్పష్టంగా హెచ్చరించారు దళారులకు గాని ఎవరికైనా కానీ. రైతుల్ని ఇది ఆదుకోవాలని చెప్పేసి నో బిడ్డు లో బిడ్డు వేస్తే అరెస్టులు తప్పవని కంపెనీలకు చంద్రబాబు నాయుడు గారు హెచ్చరించారు స్పష్టంగా. కూటమి ప్రభుత్వంలో అవినీతులు ఉండవు, అరాచకాలు ఉండవు, ఓన్లీ సంక్షేమమే ఉంటుంది. ఈ రైతులకి మీరు ఈయనకి తెలుసో తెలియదో మరి రాష్ట్రంలో ఉన్నారో లేదో గాని ఈ వైసీపీ నాయకులు, నేను ఇప్పుడు చెప్పిన ఇందాక అక్షరాల ఎంఎస్పీ ధరలు 23.89, ధాన్యం 87.68, పెసలు 58.75 మీ ఒంగోలు జిల్లా, పల్నాడు జిల్లా చూసుకోండి. ఎక్కువగా శనగ పండిద్ది, అదంతా 58-75 రూపాయలకి ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు కొనుగోలు చేయించారు. అలాగే 8,000 రూపాయల కందులు పల్నాడు జిల్లాలో. ఇవన్నీ ఎక్కడి నుంచి? ఇవన్నిటినీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు రైతు సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వంలో కొనుగోలు చేయడం జరుగుతుంది. వీళ్ళకి ఏం పట్టావు, ఏదో ఒకటి అంతే, ఏదో ఒకటి వాళ్ళు. అదే వస్తుంది రామారావు గారు, అదే వస్తుంది. హరిబాబు గారు పొగాకు గురించి అంటే మాట్లాడుతూ రైట్ వస్తారు హరిబాబు గారు. నేను అదే పొగాకు గురించి ఇందా చెప్పాను. ఆదేశాలు ఇవ్వడం జరిగిందండి ముఖ్యమంత్రి గారు. 200 రూపాయల కంటే తక్కువ ఎవరు కూడా వేసిన కంపెనీలకి లో బిడ్డు ఇవన్నీ వేసినా కూడా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ఇలాంటి కాదు రామారావు గారు, ఇప్పుడు చంద్రబాబు గారు ఆదేశించారని వాళ్ళు చెప్తున్నారు. సో మీకు నిజంగా కాదు, ఎక్కడ తీసుకోవట్లేదో చంద్రబాబు గారు చెప్పినట్టుగా ఎక్కడ పెట్టలేదు. మీరు అక్కడ లేవనెత్తండి, ఆ ఇష్యూలు లేవనెత్తండి. ఆ ఇష్యూలు ఏమైతే ఓకే, మళ్ళీ మనకి అనవసర విమర్శలు కాకుండా నిజంగా కొనుగోలు చేయట్లేదా? ఒకటి, చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క బిల్ట్ షాపులు రద్దు చేస్తున్నారని చట్ట వ్యతిరేకమైనటువంటి విధానంలో ఆయన ప్రకటనలు ఇవ్వడం, ఆయన సంతకాలు పెట్టడం చేస్తుంటాడు. అట్లాగే అసలు అరెస్ట్ చేసేది ఏంటంటే, నో బిడ్ అయితే బయ్యర్లలో లేకపోతే మేము కంపెనీలో అరెస్ట్ చేస్తామంటే నీకు ఎక్కడ అర్హత ఉంది? అదిగా చేయాల్సింది మార్కెట్ ద్వారానో లేకపోతే ఏపీ టొబాకో గ్రోయర్స్ అసోసియేషన్ ద్వారానో లేకపోతే మరొక సంస్థ ద్వారానో మార్కెట్ లో పోటీకి తీసుకురావాలి. వేలం నిర్వహణ కేంద్రాల్లో ప్రభుత్వం తరఫున పోటీ పడేటటువంటి సంస్థకు నిధులిచ్చి పోటీ పెట్టి
కొనుగోలు ఏమండి, చేస్తే ఇక్కడ తప్ప అదే సమస్యకు చెబుతుంది, పరిష్కారం పోటీ లేదనేది లేకుండా వీళ్ళ అందరికీ కంపెనీల తెలిసింది. వాళ్ళందరూ కూడా రైతులు syndicate కోరుకుంటుంది అయ్యి అదైతే ఇలా వీళ్ళు ఏం చేస్తున్నారని చెప్తారంటే అది మేము తప్పని అలా ముఖ్యమంత్రి ఇస్తాం, గారు హెచ్చరిస్తామన్నారు. కేజీకి 20 రూపాయలు ఇస్తాం, భిక్షగాళ్ళలాగా చూస్తాం. ఇది భిక్షగాళ్ళు కాదండి. కాదు రైతులకు సంబంధించి అలాంటి వర్డ్స్ వాడొద్దు రామారావు గారు. రైతులకు సంబంధించి ఎవరైనా సరే అలాంటి వర్డ్స్ అయితే వాడొద్దు దయచేసి. రైతులు మాట్లాడుతున్న మాట నేను మాట్లాడుతుంది. ఆహా, అలా కాదు. రైతులు మాట్లాడుతున్న వాళ్ళ కడుపు పంటతో ఒకవేళ అలా అంటున్నా సరే వాళ్ళకి నిజంగా ఏం చేస్తే న్యాయం జరుగుతుంది అనేది మనం సరైన సూచనిస్తే అలా కాదు. అలాంటిదప్పుడే అలా కాదు రామారావు గారు. ఇప్పుడు కాదు, నిజంగా రైతులకి పరామర్శగా మీరు వెళ్ళారు, అక్కడ గంజాయి గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమొస్తుందండి? ఇప్పుడు అలాంటివి కొంచెం అవమానకరంగా అనిపించవు. సార్, ఇక్కడ ఒక అంశం ఏంటంటే ఈ సంవత్సరము ఏదైతే పొగాకు సంస్థలు ఏదైతే పొగాకు బోర్డు దగ్గర అగ్రి అయినటువంటి క్వాంటిటీ కూడా తీసుకోవటం లేదు. కారణం ఏంటి? రెండవది ఏంటంటే ఇప్పటికి ఈ పాటికి పూర్తిగా పొగాకు మొత్తం కూడా రైతుల దగ్గర నుంచి అది సేల్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటే ఈ రోజుకి 10% కూడా సేల్ కాలేదు. ఒక్కొక్క రైతు 4 బేలు తీసుకెళ్తే 4 వెనక్కి వస్తా ఉన్నాయండి. అంటే మీరు కొనుగోలు చేయించవచ్చు కదా. నేనేమంటున్నానంటే ధరల స్థిరీకరణ నిధి అనేటువంటి ఒక మార్గదర్శకమైనటువంటి విధానాన్ని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే ఆయన మీద కోపం ఉంటే మరొకటి ఇంకా మెరుగ్గా ఇవ్వండి రైతులకి. రైట్, అడుగుదాం. బాలకోటయ్య గారు అడుగుదాం. దానికి సంబంధించి బాలకోటయ్య గారు ఆయన మీద కోపం ఉంటే ఆయన మీద తీర్చుకోవాలి, కానీ రైతులకు ఉపయోగపడేది ఎందుకు